ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. సంకష్టహర చతుర్థి లేదా సంకట చతుర్థి లేదా సంకట చవితి అని పిలిచేటటువంటి ఈ అద్భుతమైనటువంటి గణేష వ్రతాన్ని ఎలా ఆచరించాలి, విధి విధానాలు, మంత్రాలతో సహా వ్రత కథ, అర్ఘ్యం అన్నీ కూడా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంలో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించుకోవాలి. ఎరుపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతి ముందు ఉంచి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తరువాత మరలా తలస్నానం చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఉదయం కట్టినటువంటి ముడుపులో ఉన్న బియ్యాన్ని ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామివారికి వ్రత సమయాన నివేదించాలి. వ్రతాన్ని పూర్తి చేసిన తరువాత అర్ఘ్యాలు కూడా అయిన పిదప ఎవరైనా అతిథులకు గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం గాని భోజనం గాని వారికి పెట్టాలి. ఆ ముందు రోజు ఈ వ్రతాన్ని ఆచరించే రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మాంసాహారం ముట్టకూడదు. ఈ వ్రతాన్ని 12 సార్లు ఎవరైతే చేస్తారో వారికి వ్రత సిద్ధి కలుగుతుంది. కోరుకున్న కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. వ్రతాన్ని ఆచరించే రోజు గాని మరుసటి రోజు గాని గణపతి హోమం చెయ్యగలిగితే మరింత శ్రేష్టం. ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభిద్దాం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. ఇప్పుడు దీపాలను వెలిగించి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు, పుష్పాలను ఆ దీపాల దగ్గర ఉంచండి. మార్జనం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. ఇప్పుడు గంటను మ్రోగించండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు ఆచమనం. ఇక్కడ మగవారు ఆచమనం చేస్తుంటే స్వాహ అనండి. ఆడవారు కనుక అయితే నమః అనుకొని ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, జలాన్ని స్వీకరించండి. ఓం నారాయణాయ స్వాహ, మరలా స్వీకరించండి. ఓం మాధవాయ స్వాహ, మళ్ళీ 3వసారి జలాన్ని స్వీకరించండి. ఓం గోవిందాయ నమః, కుడి చేతిలోకి జలాన్ని తీసుకొని పక్కగా వదిలేయండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని వాసన చూసి మీ వెనక భాగానికి ఎడమ వైపు నుంచి వేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం. కుడి చేతితో ముక్కుని పట్టుకొని ప్రాణాయామం చేస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
శ్రీ సంకష్టహర గణేశ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ మీరు శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నారో ఆ దిక్కు పేరు చెప్పండి. ప్రదేశే కృష్ణ గంగా గోదావరియో మధ్యదేశే, మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణాలలో నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి తెలుగు సంవత్సరాది పేరును చెప్పండి. సంవత్సరే ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా చెప్పుకోండి. ఋతో, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఋతువు పేరు ఇక్కడ చెప్పండి. మాసే, ఏ మాసంలో మీరు వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ మాసం పేరు చెప్పండి. కృష్ణపక్షే చవితి తిథో వాసరే, ఈ రోజు ఏ వారమో చెప్పండి. శుభ నక్షత్రే, ఈ రోజు ఏ నక్షత్రం ఉందో ఇక్కడ చెప్పుకోండి. శుభయోగే, ప్రస్తుతం యోగం ఏంటో చెప్పండి. శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్ర పుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ సంకష్టహర వినాయక దేవతాముద్దిశ్య శ్రీ సంకష్టహర వినాయక దేవతా ప్రీత్యర్థం యథాశక్తి కల్పోక్త విధానేన పూజాం కరిష్యే. అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కలశంలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. కలశానికి 3 వైపులా గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి కలశంలోకి కొన్ని అక్షింతలు పుష్పాన్ని ఉంచి ఆ కలశం పైన మీ కుడి అరచేతిని ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు కలశంలోని పుష్పాన్ని 3 సార్లు తిప్పండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాన్ని దేవాం ఆత్మానాం సంప్రోక్ష. కలశంలోని జలాన్ని పుష్పంతో ముందుగా దేవుని పైన పూజా ద్రవ్యాల పైన ఆ తరువాత మీ శిరసుల పైన చల్లుకోండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వనోతిభిः సీద సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షింతలు పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా కొన్ని నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పతితో చేసిన వస్త్రాలను సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారిపై ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని స్వామివారికి అలంకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః.
పుష్పాన్ని సమర్పయామి. కొన్ని పుష్పాలను ఉంచండి. ఇప్పుడు వినాయకునికి అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అగరబత్తిలతో ధూపాన్ని వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపానికి నమస్కరించి స్వామివారికి చూపించండి. ఇప్పుడు బెల్లం ముక్క గాని అరటి పండును గాని స్వామివారి దగ్గర ఉంచి నైవేద్యాన్ని సమర్పించండి. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం నివేదయామి. 5 సార్లు మీ చేతులు చూపిస్తూ స్వామివారికి నైవేద్యాన్ని నివేదించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీటిని పక్కగా వదలండి. ఇప్పుడు 3 ఆకులు ఒక తోక చెక్క పెట్టి తాంబూలం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి నీరాజనం సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు చేతుల్లోకి కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకొని స్వామివారికి నమస్కరించి మంత్ర పుష్పాన్ని సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. నక్షంతలు తీసుకొని నీటితో దారకట్టి పక్కన వదిలేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలను కొన్ని తీసుకొని మీ శిరసు పైన ధరించండి. ఇప్పుడు పశువు గణపతిని తమ్మలపాకుతో సహా మీ చేతుల్లోకి తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇప్పుడు శ్రీ సంకష్టహర గణపతి షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధ్యాయామి. పుష్పాలను అక్షింతలను స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆవాహయామి. పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఆసనం. విచిత్ర రత్న ఖచితం దివ్యాభరణ సంయుతం స్వర్ణ సింహాసనం దేవ గృహాణ సురపూజిత. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. కొన్ని అక్షింతలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. పాద్యం. సర్వతీర్థ సముద్భూతం పాద్యం గంగాది సంయుతం విఘ్నరాజా గృహానేదం భగవద్భక్తవత్సల. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. అర్ఘ్యం. అర్ఘ్యం చ ఫల సంయుక్తం గంధ పుష్పాక్షతైర్యుతం గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. కొన్ని నీటిని చిలకరించండి. ఆచమనీయం. వినాయక నమస్తుభ్యం హృదసేరభివందిత గంగోదకేన శుద్ధేన శీఘ్రమాచమనం కురు. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. కొన్ని నీటిని మరలా చిలకరించండి. పంచామృత స్నానం. పయోధతి ఘృతోపేతం శక్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహ్యతాం గణనాయక. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలతోటి స్వామివారిని అభిషేకించండి. ఇప్పుడు శుద్ధోదక స్నానం.
గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్రా నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ జలాన్ని స్వామివారి పైన చిలకరించండి. వస్త్రం శుభవస్త్ర యుగ్మం దేవ దివ్య కాంచన సన్నిభం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసిన వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ శుక్లాంబరధర ప్రియా గృహాణ దేవ సర్వజ్ఞ భక్తాభీష్టప్రదాయక. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. గంధం కస్తూరి చందనోపేతం కేసరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. గంధాన్ సమర్పయామి. గంధాన్ని స్వామివారికి సమర్పించండి. అక్షంతలు అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్రా నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షింతలను స్వామివారికి సమర్పించండి. పుష్పాలు సుగంధాని సుపుష్పాని జాజి కుందముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాణ నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పుష్పాని సమర్పయామి. పుష్పాలను స్వామివారికి సమర్పించండి. ఆధ్యాంగ పూజ పుష్పాలతో గాని అక్షింతలతో గాని స్వామివారిని అర్చిస్తూ ఉండండి. గణేశాయ నమః పాదో పూజయామి. ఏకదంతాయ నమః గుల్భో పూజయామి. శూర్పకర్ణాయ నమః జానూని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. అఖువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంభాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కంధో పూజయామి. పాసహస్తాయ నమః హస్తో పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ తెచ్చుకున్నటువంటి పత్రితోటి స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. సుముఖాయ నమః మాచీ పత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. హరసూనవే నమః దుతూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః దేవకాంచన పత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః చూడపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. వటవే నమః దాడినీ పత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారూపత్రం సమర్పయామి. పాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. సురాగ్రజాయ నమః ధాతకీపత్రం సమర్పయామి. యుభవత్రాయ నమః శనీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః జంబూపత్రం సమర్పయామి. సురసేవితాయ నమః కపిత్థపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు వినాయక అష్టోత్తర శతనామావళి పుష్పాలతో గాని అక్షింతలతో గాని పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం పురముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం రుదినే నమః. ఓం సుపరదీపాయ నమః. ఓం సుఖనిరయే నమః. ఓం
ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురావిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమథాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంతరే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోచితవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం స్వరాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్వగణప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరవినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఘాలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సరతోపితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వగృసే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంత చిదచ్చిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఇది శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం నాచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనాం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవే సర్వా గణేశస్య ప్రసాదతః. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహాణ సర్వదేవేశ ఉమాపుత్రా నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపాన్ని స్వామివారికి సమర్పించండి. దీపం సర్వజ్ఞ సర్వలోకేశ త్రైలోక్య తిమిరావహ గృహాణ మంగళం దీపం రుద్రప్రియా నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టండి. బీజపూరామ్ర పనస ఖర్జూర కదలీ ఫలం నారికేళ ఫలం దివ్యం గృహ్యతాం జగతః పతే. ఏకవింశతి సంఖ్యాక మోదకాన్ ఘృతాపాచితాన్ అన్యాని భక్ష్యా భోజ్యాని చోషలేహ్యాదికాని చ మయా దత్తాని సంగృహ్య నైవేద్యం విఘ్ననాయక ఈప్సితం మేవరం దేహి పవిత్రం చ పరాం గతిం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. భక్ష్య భోజ్య లేహ్య చోష్యాది మహా నైవేద్యం సమర్పయామి. ఋతం త్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు 5 సార్లు నైవేద్యాలను చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించిన తరువాత ఆయనకు జలాన్ని చూపించి పక్కగా వదలండి. తాంబూలం పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. 3 ఆకులు 1 పోక చెక్క పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పించండి. నీరాజనం చంద్రాదిత్యో గణేశాన విద్యుదగ్నిస్తదైవ చ త్వమేవ సర్వతేజాంసి ఆర్తికా ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ తెచ్చుకున్నటువంటి గరిక పోచలతోటి గణేశుణ్ణి అర్చించండి. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషిక వాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమార గురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైక వదన తథా మూషిక వాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సువర్ణ మంత్రపుష్పం కొన్ని అక్షింతలను పుష్పాలను చేతిలో పట్టుకోండి. వినాయకేశ పుత్రస్త్వం గణరాజా సురోత్తమ దేహి మే సకలాన్ భోగాన్ త్వాం వందే సతతం ధ్రువం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పాలను అక్షింతలను స్వామివారి పైన ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేయండి. విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్ట ఫలప్రద ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాన్ కామాన్ ప్రయచ్చ మే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. వివిధ ఉపచారాలు చత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోప్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సంకష్టహర గణేశ్వర దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని
నీటితో ధారకట్టి వదిలేయండి. మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు చేతిలో అక్షంతలను పట్టుకోండి. వ్రతకథలు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానము లేకుండుట, గృహ వసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగుకుండుట, కావలసినంత ధనము లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవటం, వివాహం కాకపోవటం, దంపతుల మధ్యన సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చే వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుడిని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని చెబుతాను, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి. వారిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకోవాలి. నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానము చేసి సంధ్యావందనం మొదలైన నిత్యకృత్యాలను ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఒక ఎర్రపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతి ముందు ఉంచి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యము ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు కూడా తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోనివ్వకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమములోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్లి, ఓ మహర్షి, మీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, మీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలను గురవుతున్నారు.
అది ఏమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకొనడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భృశుండికి ఎంతో వేదన కలిగింది. తన పూర్వాశ్రమం జీవితాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. వారి సహకారం వల్లనే తాను ఈనాడు తపస్వి అయ్యాడు. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తాని వారికి ధారపోయాలి అని అనుకున్నాడు. ఓ గణనాథ, నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరక లోక బాధలు నుండి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయము చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరుల భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానమెక్కి గణేశ లోకాన్ని చేరుకున్నారు. ఇక ప్రతి మాసము కూడా మనము ఈ వ్రతము చేయడం వల్ల ఇంకా ఎంత ఫలితం వస్తుందో చెప్పటం ఎవరి తరమవుతుంది? వేశ్య వృత్తాంతము. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానములో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, నీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యములో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతము చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడకపోతారా అని తిరిగారు. కాని దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనిపించింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళుతున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత గణపతికి నమస్కరించింది. ఈ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకుంటారు. మరణానంతరం తథ్యంగా ఇది జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ యొక్క పుణ్యఫలాన్ని తమకి ఇవ్వమని గణేశ దూతను ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈ లోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటకు వీచింది. ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే అద్భుతమైన వృత్తాంతమిది. కృతవీర్యుని కథ. పూర్వము కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి
ఎంతకాలము గడిచినా సంతానము కలుగలేదు. పుత్ర సంతానము కోసము వారు చేయని వ్రతము లేదు, దానము లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితము లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్లి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానము లేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మ ప్రభువు, ఎన్నో యజ్ఞాలని వ్రతాలని చేసినవాడు, ప్రజల్ని తన్న బిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగపోవటానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిపి తిన్నాడు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినక పొరపాటున సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలము గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీర్యుడి తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడు అయ్యాడు. కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. భక్తులు అందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వలన పతనమవ్వరని, అలాగే సంతానం లేని వారికి సంతానం తప్పక కలుగుతుందని, భార్యాభర్తల మధ్యన ఉన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోయి ప్రేమాభిమానాలతో చిరకాలం సంతోషంగా ఉంటారని, ఇలా ఎన్ని చెప్పగలం? అన్నిటికీ కూడా ఒకటే ఒక్క ఔషధ మార్గం ఈ సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఎవరైనా సరే
జన్మాంతరంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది తథ్యము. ఓం శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న అక్షింతలను కొన్ని స్వామివారి పాదాలపైన ఉంచి మిగిలినవి మీ శిరస్సులపైన ధరించండి. సంకష్టహర చతుర్థి సాయంత్రం పూజ అయిపోయిన తరువాత చంద్రోదయ సమయానికి మనం అర్ఘ్యాన్ని సమర్పించాలి. ముందుగా గణపతికి అర్ఘ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చంద్రునికి రోహిణీదేవికి అర్ఘ్యాలను సమర్పించాలి. ఇప్పుడు మొదట నేను 3 శ్లోకాలను వినిపిస్తాను. ఒక్కొక్క శ్లోకానికి మీరు 4 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అస్మత్ ఆచరిత వ్రత సంపూర్ణ ఫల సిత్యర్థం గణపతి చంద్రార్ఘ్యం అహం కరిష్యే. ముందుగా మీ చేతిలోకి కొన్ని అక్షింతలు, పువ్వులు, కొంచెం జలాన్ని తీసుకోండి. నేను చెప్తున్న ఈ శ్లోకానికి మీరు 4 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. గౌరీసుత నమస్తేస్తు సర్వసిద్ధిప్రదాయక సర్వసంకటనాశార్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ప్రథమార్ఘ్యం సమర్పయామి అంటూ 4 సార్లు మీరు అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇప్పుడు రెండో శ్లోకం. విఘ్ననాశాయ దేవేశ విఘ్నరాజా నమామ్యహం త్వత్ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ ద్వితీయార్ఘ్యం సమర్పయామి అంటూ 4 సార్లు అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇప్పుడు మూడవ శ్లోకం. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీ సంకష్టహర గణపతయే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. ఇక్కడ మళ్ళీ 4 సార్లు తృతీయార్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యాన్ని ఇవ్వండి. దీంతోటి గణపతికి అర్ఘ్యం ఇవ్వటం పూర్తవుతుంది. ఇప్పుడు మళ్ళీ చంద్రునికి రోహిణీదేవికి అర్ఘ్యాన్ని మనం సమర్పించాలి. దీనికి కూడా మళ్ళీ 3 శ్లోకాలు ఉంటాయి. ఈసారి చెప్పే ఒక్కొక్క శ్లోకానికి మీరు ఒక్కసారి మాత్రమే అర్ఘ్యాన్ని సమర్పించాలి. మీకు వీలు ఉండి ఆరు బయట మీకు చంద్రుడు కనిపిస్తూ ఉంటే బయటకు వచ్చి చంద్రుడు ముందు ఈ అర్ఘ్యాలను సమర్పించండి. వీలు కాకపోతే ఇంట్లోనే దేవుడి ముందు అర్ఘ్యాలను ఇవ్వండి. చంద్రునికి రోహిణీదేవికి ఇచ్చే అర్ఘ్యానికి చేతిలోకి కొన్ని తెల్ల బియ్యాన్ని, కొన్ని పాలను తీసుకొని ఇప్పుడు నేను చెప్తున్న శ్లోకాన్ని వింటూ ఒకసారి అర్ఘ్యాన్ని సమర్పించండి. మొదటి శ్లోకం. క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ప్రభో. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ప్రథమార్ఘ్యం సమర్పయామి అంటూ పాలను, బియ్యాన్ని అర్ఘ్యం ఇవ్వండి. ఇప్పుడు రెండవ శ్లోకం. నమస్తే రోహిణీసాయ సుధారూపాని సాగర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మూడవ శ్లోకం. క్షీరసాగర సంభూత సుధారూపాని సాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. దీంతో అర్ఘ్యం ఇవ్వటం పూర్తి అవుతుంది. ఎప్పుడైతే పూజ అయ్యి కథలు చదువుకొని అర్ఘ్యాలను సమర్పిస్తారో అప్పుడే మనకి సంకష్టహర చతుర్థి పూజ యొక్క సంపూర్ణ షోడశోపచార పూజ అనేది పూర్తి అవుతుంది. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ శ్రీ సంకష్టహర గణపతి దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. తరువాత స్వస్తి చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే క్లుప్తంగా స్వామివారి పూజ చేసుకొని ఉద్వాసన పలకాలి. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. దీంతో సంకష్టహర చతుర్థి వ్రతం సమాప్తి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.